नमस्ते माँ जी, कैसे हो? सब कुछ ठीक ना? आप कैसे रहते? आप अच्छे रहते? ధనలక్ష్మి కదా మా వరల్డ్ సిటీలో మా కోసం వెలిసిన భాగ్యలక్ష్మి కదా నేను ప్రకాష్ పేరులో బోడంత క్యాష్ ఇచ్చావు గానీ చేతిలోనే ఇవ్వలేదు. అరే నేను ఏమైనా కార్లు అడిగానా బంగ్లాలు అడిగానా? ఏదో ₹1,00,00,000 అడిగాను. గత 25 సంవత్సరాల నుంచి ప్రతిరోజు నీ గుడికి వస్తున్నానే. సెలవు రోజుల్లో కర్ఫ్యూ రోజుల్లో పోలీసుల నుంచి వాళ్ళ ఆటల నుంచి తప్పించుకొచ్చి పూజారి వచ్చినా రాపోయినా నేను వచ్చి నీకు పూజలు చేస్తున్నానే. ఐ డోంట్ కేర్ బై. ఆ కుర్చీ కొంచెం నా వైపు తిప్పు. ప్రతి ఫోటోలో నాన్ స్టాప్ గా చేతి నుంచి గోల్డ్ కాయిన్స్ వెళ్ళిపోతుంటాయి. అవి కొంచెం నా వైపు తిప్పు. అయిపోతానుగా, కోటీశ్వరుని అయిపోతాను కదా. దసరాకి, దీపావళికి, నవరాత్రికి, శ్రావణ శుక్రవారాలకి ఎంత నమ్ముకున్నాను, ఎంత ఖర్చు పెట్టాను అంటే అన్నాను కాదు. మనలో మనమాట తల్లి బిడ్డలో అనుకోవచ్చు. కొబ్బరికాయ ₹15 ఆ విషయం నీకు తెలుసు. హాత్ కర్పూరం కుంకుమ ₹5, అగరబత్తి నూనె పూలు ₹20, 15 + 5 + 20 అంటే ₹40 అయింది. మన నెలలో 30 రోజులు ఉంటాయి కాబట్టి 40 × 30 అంటే $1,200 అయింది. మరి సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 1200 × 12 అంటే $14,400 అయింది. మరి 25 సంవత్సరాల నుంచి పూజ చేస్తాను కాబట్టి 14,400 × 25 అంటే $3,60,000 అయింది. మరి అప్పుడప్పుడు స్పెషల్ పూజలు వచ్చిపోవడానికి పెట్రోల్ ఖర్చు మినిమం 40,000 వేసుకోవచ్చు కదా. ఆ 40,000 తీసుకొచ్చి 3,60,000 కలిపితే మొత్తం 4,00,000 అయింది. మరి ఓల్డ్ సిటీ ఇంట్రెస్ట్ నీకు తెలియదు కాదు. 5% ఇంట్రెస్ట్ నెలకి అంటే 4,00,000 మీద ఇంట్రెస్ట్ సంవత్సరానికి 2,40,000 అయింది. ఇంటూ 10 సంవత్సరాలు వేసుకుంటే 60,00,000 అయింది. మరి ఇందాక అసలు 4,00,000 అలాగే ఉన్నాయి కదా. ఆ 4,00,000 తీసుకొచ్చి 60,00,000 కలిపితే మొత్తం 64,00,000 అయింది. మరి ఓ బచ్చాగాని నేనే నీకు అంత ఇస్తే ధనలక్ష్మి భాగ్యలక్ష్మి నాకు ఎంత ఇవ్వాలి అర్థం చేసుకో. అండర్స్టాండ్ మీ సమझने కోషిష్ కరో. అరే నేను మినిస్టర్ని చేయమన్నానా లేక స్వామీజీని చేయమన్నానా? లేదే, ఏదో లైఫ్ లో హ్యాపీగా గడిచిపోవడానికి ₹1,00,00,000 అడిగాను. ఇండియా వరల్డ్ బ్యాంక్ నమ్ముకుంది, మా ఇండియన్స్ నిన్ను నమ్ముకున్నాం. ఎంతసేపు ఉన్నోళ్ళకి పెట్టవే తప్ప మాలాంటి పట్టించుకోవా? ఇదిగో నాకు కోపం వచ్చేస్తుంది. బిడ్డలాంటి నీకు నెల రోజులు టైం ఇస్తున్నాను. ఇప్పుడే ఇంకో గంట ఆగితే నీ దగ్గర బయట ట్రాఫిక్ పెరిగిపోతుంది. తర్వాత ఆ గోల్లో నా గోల్ నీకు అర్థం కాదు. ముజే బనావో కరోడ్పతి, నన్ను కోటీశ్వరుని చెయ్యి. లేదనుకో నువ్వు ఒక నిజమైన నిజాయితీ అయిన నిస్వార్థమైన అచ్చాస లేని ఫ్యాన్ మిస్ అయిపోతావు. ఫ్యాన్సే లేకపోతే ఎవరు లేడు ఇక్కడ. కోయి సాలా తోపునై. నన్ను ఇప్పటికెప్పుడు కోటీశ్వరుని చేయక్కర్లేదమ్మా. తీసుకో, టైం తీసుకో, నెల రోజులు తీసుకో. అది మ్యాటర్. 1 month 1 crore. ఓకే, జై భాగ్యలక్ష్మి, జై జై భాగ్యలక్ష్మి. ఇందాక చెప్పిన లెక్కలో ఇవాళ ₹40 కలపలేదు. ఇందాక చెప్పిందంత రఫ్ ఫిగరే. రేపు మళ్ళీ వచ్చి చెప్తా. ఉంటా.